ట్రిపుల్ ఏ మాల్లో ఒక మంచి సినిమా చూశాను. ఆ సినిమా పేరు హే బలవంత్ అనాలో హే భగవాన్ అనాలో మీరే అనుకోండి. ఫస్ట్ నుంచి కూడా ప్రమోషన్ చేసింది హే భగవాన్ అని. సుహాస్ హీరోగా నటించారని చెప్పారు, కానీ ఇక్కడ సుహాస్తో పాటు నాకు నరేష్, సుదర్శను, అలాగే శివానీ నగరం కూడా నాకు హీరోల లాగానే కనిపించారు. అందరికి ఈ నలుగురు హీరోల్ని మేనేజ్ చేసిన ఇంకో హీరో ఉన్నాడు. ఆ హీరోనే దర్శకుడు. ఎంత అంటే ఇట్లాంటి క్యారెక్టర్స్ని డిజైన్ చేసి చేయాలంటే చాలా కష్టం. అది అన్నిటికంటే ముఖ్యంగా రైటింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉండింది. ఈ యొక్క కాన్సెప్ట్, ఈ పాయింట్ని జీర్ణించుకోవడానికే ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు పావు గంట పట్టింది నాకు. అవసరమా ఈ పాయింట్, ఎలా చేస్తారు, చివరిదాకా ఎలా లాక్కొస్తారు అని చెప్పేసి ఒక ధైర్యం ఎలా చేశాడు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. $1 మిలియన్ క్వశ్చన్ మార్క్ అంటారు కదా, అలా ఉండింది. ఫస్ట్ హాఫ్ అంతా చూస్తూనే ఉన్నాం, నవ్వుతూనే ఉన్నాం, కానీ బట్ ఎక్కడో బ్రెయిన్లో కొడుతుంది. కానీ క్లైమాక్స్కి వచ్చేళ్ళకి ఒక కంక్లూజన్, అది సినిమాటిక్గా ఉంది, పర్ఫెక్ట్గా సినిమా కోసమే ఎలా చేశారనేది తెలుస్తుంది. కానీ బట్ అసలు వీళ్ళ బిజినెస్ ఏంటి? సుహాస్ ఫలానా బిజినెస్ అని చెప్పేసి ఒక మ్యూచువల్ ఫండ్ బిజినెస్ లాగానో, కనబడినట్టు ఒక అక్షరాలు ఉండే ఒక బిజినెస్ లాగానో చెప్పుకుంటూ వచ్చి ఒక ప్రమోషన్ చేశారు. అది ఓన్లీ సినిమా ప్రమోషన్ కోసమే చేసిన ప్రమోషన్ అనేది సినిమా చూస్తే అర్థమైంది. నిజంగా కూడా ఇలాంటి ఒక సినిమా తీయాలంటే గట్స్ ఉండాలి. ఆ గట్ ఫీలింగ్కి నిజంగా అందరికీ హ్యాట్స్ ఆఫ్. ఆ కథ విని ఒప్పుకున్న వాళ్ళకి కానీ, చేసిన వాళ్ళకి కానీ. ఇకపోతే అందరికంటే ముఖ్యంగా కొంతమంది క్యారెక్టర్స్ గురించి చెప్పాలి. అసలుకి అజయ్ ఘోష్ గారి క్యారెక్టర్ కానీ, అలాగే హర్షవర్ధన్ క్యారెక్టర్ కానీ, స్రవంతి చొక్కారప్ క్యారెక్టర్ కానీ, ఈ ముగ్గురు క్యారెక్టర్లు కూడా చాలా చాలా బాగున్నాయి. వెన్నెల కిషోర్ మధ్యలో వచ్చి వెళ్తుంటాడు, కానీ చాలా బాగా చేశాడు. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా కుదిరారు. ఒక మంచి కథకి ఆర్టిస్టులు కనుక తోడైతే ఎలా ఉంటుంది అనేది చూడొచ్చు. ఇక ఈ సినిమాకి సంబంధించి ఈ లైన్ ఏంటి, ఈ కథ ఏంటి అనేది మీరు చూస్తేనే బాగుంటుంది. ఎందుకంటే చిన్న పాయింట్ చెప్పినా సరే అది అందరికి బయటకు వెళ్ళిపోతుంది. మీరు చూడండి. నిజంగానే ఏ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పేసి మన డిస్ట్రిబ్యూటరు, నిర్మాత వంశీ గారు చెప్పారు. అది నిజంగా అక్షర సత్యం. వీలైనంత వరకు 16 లోపు పిల్లలు చూడకుండా బెటర్. బట్ అందరికీ తెలుసు, బట్ ఇలాంటి ఒక కాన్సెప్ట్తో సినిమా వస్తుంది అనేది మాత్రం ఎవరికి తెలియదు. అందువల్ల కొంచెం ఆలోచించుకునే రండి. వన్స్ థియేటర్కి వచ్చేసినాక వైఫ్ అండ్ హస్బెండ్ కానీ మిగతా వాళ్ళు ఎవరైనా సరే పర్ఫెక్ట్గా ఎంజాయ్ చేస్తారు. కానీ ఇలాంటి ఒక క్యారెక్టర్ని పెట్టి, ఇలాంటి ఒక క్యారెక్టర్తో ఒక కథ రాసుకొని డిజైన్ చేసి ఎక్కడ వల్గరిటీ లేకుండా తీసిన దర్శకుడు మాత్రం హ్యాట్స్ ఆఫ్. చాలా బాగా అనిపించింది నాకు. అదే చెప్తున్నాను కదా, అసలు ఇదేంటి, ఏం బిజినెస్ అనుకుంటున్నారేమో, ఇదేదో కొత్త బిజినెస్ అనుకుంటున్నారేమో. రాజుల కాలం నుంచి ఉంది. రాజులు కూడా ఈ బిజినెస్తోని ఒక పార్ట్నర్షిప్లో ఉండేవాళ్ళు. అంటే పార్ట్నర్షిప్ అంటే రాజులకు కూడా ఈ బిజినెస్ చేసే వాళ్ళందరూ కూడా తెలుసు. అలాగనే ఆ రాజులు మారినా కూడా, రాజ్యాలు మారినా కూడా ఈ బిజినెస్ అయితే ఉంది. కానీ ఈ బిజినెస్లో ఉన్న వాళ్ళందరి గురించి చెప్పారు, కానీ ఈ బిజినెస్ చేసిన వాళ్ళ గురించి ఎప్పుడు ఏ కథ రాలేదు. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం. దానికి చాలా గట్స్ కూడా ఉండాలి. మనం ఒక పని చేస్తున్నప్పుడు ఈ పని చేస్తున్నామని చెప్పడానికి చాలా కష్టం అది. అలాంటి ఒక కష్టమైన స్క్రిప్టు, కష్టమైన కాంటెంటు ఈ సినిమా. ఇకపోతే మిగతా వాళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు. ఇక అన్నపూర్ణమ్మ గారి క్యారెక్టర్ చాలా పెద్ద వయసులో అయినా కూడా ఇప్పటికీ ఆమె కోసం సపరేట్ క్యారెక్టర్లు రాస్తున్నారు. పర్టికులర్గా ఇలాంటి ఒక క్యారెక్టర్ ఆమె కోసమే రాశారన్నట్టు ఉండింది. వాళ్ళు మొత్తానికి ఒక కుటీర పరిశ్రమను స్థాపించింది మాత్రం అన్నపూర్ణమ్మ గారే. ఆమె ఫ్యామిలీ బిజినెస్ని తన కొడుకు నరేష్ రన్ చేశాడు. నరేష్ కొడుకు సుహాసే ఈ ఫ్యామిలీ బిజినెస్ని ఎలా రన్ చేశాడు అనేది సినిమాలోని క్లైమాక్స్ పాట. కానీ ఒక ఎమోషనల్ డైలాగ్ మాత్రం ఎవరికైనా సరే టచ్ చేస్తుంది. నరేష్ సుహాస్కి చెప్తాడు, అరే దేవుడికి వెళ్ళి దండం పెట్టుకో, నీకు వచ్చే జన్మలో మంచి తండ్రి రావాలని. మళ్ళీ వచ్చి కొడుకుని అడుగుతాడు, అరే వచ్చే జన్మలో మంచి తండ్రి రావాలని చెప్పి దండం పెట్టుకున్నావా? నేను చెప్పాను కదా అంటే, అవునా పెట్టుకున్నాను, కానీ ఆ తండ్రి నాకు కాదు, నెక్స్ట్ జన్మలో నీకు రావాలని. దేనికంటే ఈ జన్మలో నాకు బాగానే వచ్చాడు అనేది. నిజంగా డైరెక్టర్కి, ఆ గట్స్కి, ఆ రైటింగ్కి ఎవరెవరు కూర్చున్నారో కానీ స్క్రిప్ట్ మీద అందరూ కూడా చాలా పర్ఫెక్ట్గా వర్క్ చేశారు. చాలా బాగుంది. అంటే డెఫినెట్గా ఒకసారి చూసి నిజంగా నచ్చితే మాత్రం దీన్ని 10 మందికి చెప్తారు, నచ్చకపోతే కూడా 100 మందికి చెప్తారు. అలాంటి ఒక కాన్సెప్ట్ ఉన్న ఒక సబ్జెక్టు
చాలా జాగ్రత్తగా రావాలి. అలాంటిది ప్రీమియర్స్ వేసి మీకు ఎందుకు మేము ఉన్నాం ధైర్యంగా అని చెప్పేసి అన్నారు కదా, నిజంగా కూడా హిలారియస్. ఆ గట్స్కి, ఆ ధైర్యానికి వంశీ గారికి, ఆ నిర్మాత గారికి అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఆల్ ది వెరీ బెస్ట్. ఇకపోతే వివేక్ సాగర్ మ్యూజిక్ కొంచెం లౌడ్ అనిపించింది కానీ చాలా బాగుంది. కెమెరా వర్క్ కూడా చాలా బాగుంది. నాకు సంబంధించినంత వరకు హే భగవాన్ ఏ బల్వంత్ పేరు ఏదైనా అనుకోండి. ఈ సినిమాకి సంబంధించి ట్యాగ్ తెలుగు ఇస్తున్న రేటింగ్ 3/5. నేను మీ శివ మల్లాల.